అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 16th జూన్ ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ విత్ ఇంపాక్ట్, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఏషియన్ మార్కెట్స్లో ఒక మంచి ట్రెండ్ అయితే మనకు నిన్నంతా చూసాం, స్ట్రాంగ్ రీబౌండ్. సో మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది 22వ తారీఖు నుంచి యాక్చువల్గా నిన్న స్టార్ట్ అవ్వాలి, బట్ సమ్ టెక్నికల్ రీజన్స్ అండ్ ఆర్పీ గారు యూఎస్లో ఉండడం వల్ల దాన్ని నెక్స్ట్ మండేకి పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇంకా ఆసక్తి ఉంటే ఎవరన్నా ఎన్రోల్ చేసుకోండి. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ మనం చూస్తే నికే 0.25% మేర, హాంకాంగ్ అండ్ షాంఘై కూడా ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. ఎందుకంటే నిన్న రికార్డ్ స్థాయిలో మార్కెట్స్ అన్నీ పెరిగిన తర్వాత కొద్దిగా సెటిల్ డౌన్ అవుతున్నాయి. బట్ నిన్న అమెరికన్ మార్కెట్స్లో ఒక మంచి మొమెంటం. నాస్డాక్ 3%, S&P 500 1.6, డౌ జోన్స్ దాదాపు 1% మేర లాభాలతో అయితే ముగిశాయి. గోల్డ్లో కూడా నిన్న అనూహ్యమైన మొమెంటం మనం కనిపించింది, బట్ అక్కడి నుంచి కొద్దిగా సెటిల్ డౌన్ అయ్యాయి. ఎందుకంటే విపరీతమైన న్యూస్ ఫ్లో, ఏదో జరిగిపోతుంది, అద్భుతం జరిగిపోతుంది అనుకున్న తర్వాత కొద్దిగా మార్కెట్స్ అన్నీ కూడా గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా నిలదొక్కునే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. బట్ స్టిల్ గోల్డ్ ఒక దశలో $4,095, $4,100 నుంచి మనం దాదాపు $200 పైన గోల్డ్లో జంప్ అయితే చూసాం. అటు సిల్వర్ కూడా మనకి మంచి జంప్ అయితే కనిపించింది. అక్కడి నుంచి కొద్దిగా రిసీడ్ అయితే అవుతున్నాయి. క్రిప్టో కరెన్సీస్ అన్నీ కూడా 60,000, 62,000 దగ్గర ఉన్నవి, అనూహ్యమైన జంప్. ఇవన్నీ కూడా మళ్ళీ మెజారిటీ ఆఫ్ ది క్రిప్టో కరెన్సీస్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. ఆయిల్ ఒక దశలో $80 దిగువకు పడిపోయిన ఆయిల్ ఇప్పుడు $84 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆయిల్ ప్రైజెస్ ఫాల్ అబౌట్ 5% యాజ్ ఇరాన్ డీల్ ఈజ్ సెట్ టు ఓపెన్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్. సో ప్రస్తుతానికి స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ కాబోతోంది అన్న అంచనాల నేపథ్యంలో ఇవన్నీ ఈ పాజిటివిటీ అయితే కనిపిస్తుంది. సో ఇరు దేశాలు ఒక ఒప్పందానికి ప్రస్తుతానికి అయితే వచ్చాయి. బట్ ఇవన్నీ మారకుండా ఉంటే ఓకే, వితౌట్ ఎనీ డౌట్ మనం ప్రశాంతంగా కొద్ది గొప్ప ఇక్కడి నుంచి మన బిజినెస్లు మనం చేసుకోవచ్చు, ఈ హెడ్ఏక్స్ ఇవి లేకుండా. ఏషియన్ మార్కెట్స్లో ఏంటంటే నిన్న మొన్న అంటే గత వారం అంతా కూడా వచ్చిన ఒక పాజిటివిటీ మెల్లిగా అక్కడ తగ్గి కొద్దిగా, ఎందుకంటే షార్ట్ కవరింగ్ ర్యాలీస్ అవన్నీ మనం చూసాం, తర్వాత రియాలిటీకి దగ్గరగా ఉన్నాయి మార్కెట్స్ అన్నీ కూడా. నిన్న మనం మంచి బయింగ్ ఇంట్రెస్ట్ కనిపించిన స్టాక్స్లో ఆర్తి, కళ్యాణ్ జ్యువెలర్స్, స్నైడర్, బాలకృష్ణ, టీబీఓ టెక్, హెచ్డిఎఫ్సి ఏఎంసీ స్టాక్లో మంచి బయింగ్ ఇంట్రెస్ట్ చాలా స్ట్రాంగ్గా కనిపించింది. 52 వీక్కి హై హిట్ అయిన వాటిలో నిపాన్ లైఫ్ ఏఎంసీ, ఏబిఎస్ఎల్ ఏఎంసీ, మిందా కార్ప్, ఏంజిల్ వన్, బంధన్ బ్యాంక్, అలాగే సెల్లింగ్ ప్రెజర్ అరబిందో ఫార్మా, జీ ఎంటర్టైన్మెంట్, ఓలా, ఆస్టర్ డిఎం, జీఈటీఎండి, ఓలా ఎలక్ట్రిక్. అంటే ఇప్పుడు ఏదైతే దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఓవరాల్గా మన ఎఫ్ఐఐ కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ మళ్ళీ స్టార్ట్ అయింది. నిన్న 200 కోట్ల రూపాయల మేర వాళ్ళు స్టాక్స్ బై చేశారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కూడా బయర్స్గా ఉన్నారు, దాదాపు 3,200 crores వరకు. రూపీలో రికవరీ అయితే మనకు కనిపించింది వరుసగా సెకండ్ స్ట్రైట్ డే. సో మరికొద్ది కాలం పాటు నిజంగా ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి ఆయిల్ ఫ్లో స్టార్ట్ అవుతే, అండ్ దీనికి తోడు ఏదైతే మనం అగ్రిమెంట్ అనుకుంటున్నామో యూఎస్కి సంబంధించిన అగ్రిమెంట్, అది కూడా కనుక అయినట్టయితే రూపీ కొద్దిగా నిలదొక్కునే అవకాశం ఉంది. ఆ రూపీ నిలబడినప్పుడు మళ్ళీ మార్కెట్స్కి ఒక ఊతమిచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఏవైతే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ నుంచి ఇమీడియట్గా అక్కడ ఓపెన్ అయినా కూడా నెక్స్ట్ డే నుంచి ప్రయోజనం అయితే ఉండదు. ఎందుకంటే సప్లై షాక్స్ ఎదుర్కొంటున్న అనేక సెక్టార్స్కి కనీసం దీని నుంచి బయటపడటానికి 2-3 నెలల సమయం ఈజీగా పడుతుంది. ఈ షిఫ్ట్ని, ఈ షాక్ని తట్టుకొని వాళ్ళు నిలబడ్డారు. పటేల్ ఇంజనీరింగ్కి 126 కోట్ల రూపాయల మేర లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఒకటి తీసుకున్నారు మహారాష్ట్ర లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టంలో భాగంగా. సుదర్శన్ కెమికల్స్ వాళ్ళ సెకండ్ గ్లోబల్ హెడ్ ఆఫీస్ని ఫ్రాంక్ఫర్ట్లో స్టార్ట్ చేసింది. మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ 1,00,000 నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ జారీ చేయడం ద్వారా నిధులు సమీకరించబోతుంది, దాదాపు 1,000 కోట్ల రూపాయల మేర. క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్ 2,000 కోట్ల రూపాయల వరకు సమీకరించేందుకు సమాయత్తం అవుతోంది. అనంతరాజ్ వాళ్ళ క్లౌడ్ బిజినెస్ని, క్లౌడ్ ఆర్మ్ని ఒకదాన్ని సింగపూర్లో స్టార్ట్ చేశారు. ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్ ఇమ్మూవబుల్ అసెట్ను ఒకటి బెంగళూరులో దాదాపు 59 కోట్ల రూపాయలకు విక్రయించారు. హెచ్సిఎల్ టెక్ 1,427 కోట్ల రూపాయలని సర్వం ఏఐ సంస్థలో ఇన్వెస్ట్ చేసి వాటా తీసుకున్నారు. సో సర్వం ఏఐ కంపెనీ ఇప్పుడు మంచి లైమ్లైట్లో ఒక హాట్ టాపిక్గా అయితే ఉంది ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో. రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి మ్యునిషన్స్ ఇండియా నుంచి 16 కోట్ల రూపాయల మీద వర్క్ ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. బంధన్ బ్యాంక్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని ఐడెంటిఫై చేశారు, దాదాపు 303 కోట్ల రూపాయల మేర ఉన్నాయని చెప్పి వెల్లడించింది.
సైన్డ్ బైబ్యాక్ దాదాపు 64 లక్షల షేర్లని 1125 రూపాయలు చొప్పున బైబ్యాక్ చేసేందుకు ఓపెన్ మార్కెట్ టెండర్ ఆఫర్ ద్వారా నిర్ణయం తీసుకుంది. 720 క్రోర్స్ని మనం దీనికోసం కంపెనీ అయితే ఖర్చు చేయబోతోంది. టెండర్ రూట్ ద్వారా ఎవరైతే షేర్ హోల్డర్స్ వీళ్ళకి టెండర్ చేస్తారో వాళ్ళకి ఆ తర్వాత అలాట్మెంట్ రేషియో ఎలా ఉంటుంది ఏంటి అనేది తర్వాత మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే దీనికి బోర్డు ఆమోదం అయితే తెలిపింది. పీస్ గెట్స్ ఛాన్స్, యుఎస్ఏస్ ఇరాన్ డీల్ డన్ బట్ వెస్ట్ ఏషియా వోలటైల్. బట్ ఇది ఎలా టర్న్అవుట్ అవుతుంది ఏంటి అన్నది ఇక్కడ చూడాలి. ప్రస్తుతానికైతే ప్రపంచం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఒక రకంగా మనకు అంటే $160 నుంచి క్రూడ్ దాదాపు $110-120 దాకా వెళ్ళి అక్కడి నుంచి కొద్దిగా రిసీడ్ అయ్యి $80కి వచ్చింది. మనకు ఎస్పెషల్లీ మనకు ఒక ప్రోత్సాహకర అంశం, ఎందుకంటే గరిష్ట స్థాయిల దగ్గర మనం క్రూడ్ని గ్యాస్ని పెట్టి కొంటూ ఉన్నాం. మనలాంటి ఎకానమీస్కి ఇది ఒక బెనిఫిట్ అవుతుంది. తాత్కాలికంగా ఊరటనిచ్చే అంశం. రూపీ కూడా స్టెబిలైజ్ అయ్యే ఛాన్సెస్ చాలా గట్టిగా అయితే ఉన్న ఈ పాయింట్ ఆఫ్ టైంలో కనుక నిజంగా అక్కడి నుంచి ఆయిల్ మనకు ఫ్లో అవుతూ మళ్ళీ పూర్వ స్థాయికి మనం చేరుకున్నట్టయితే రూపీస్ నిలదొక్కుంటుంది. ఈక్విటీ మార్కెట్స్ కొద్ది గొప్ప ఒక స్థిరత్వం వచ్చే అవకాశం ఉంటుంది. మనకి మాన్సూన్ రిస్క్ కొద్దిగా, అంటే మాన్సూన్ రిస్క్ ఎటు ఉండనే ఉంది. ఆ మాన్సూన్ రిస్క్కి తీవ్రమైన ప్యానిక్లో కాకుండా కొద్దిగా మనం స్థిరత్వం తెచ్చుకునేందుకు స్కోప్ కూడా దొరుకుతుంది. కొత్తగా వచ్చిన ఇన్ఫ్లేషన్ డేటా ప్రకారం చూస్తే ఇన్ఫ్లేషన్ డేటా గరిష్టంగానే ఉంది. మళ్ళీ మనం దాని గురించి మాట్లాడుకుందాం. గోల్డ్లో కొద్దిగా సెంటిమెంట్ ఇంప్రూవ్ అవుతుంది. అటు యుఎస్లో కూడా ఇన్ఫ్లేషన్ కనుక తగ్గినట్టయితే మళ్ళీ వడ్డీ రేట్ల తగ్గింపు మీద ఆశలు ఉండవచ్చు. అదే కనుక జరిగినట్టయితే మళ్ళీ గోల్డ్లో కొద్దిగా మొమెంటం కూడా ఉంటుంది. బట్ ప్రస్తుతానికి ఏదైనా సరే కొద్దిగా క్లారిటీ రావాలి. ఇమీడియట్గా మనం దేని మీద జస్ట్ ఒక ప్రకటన బేస్ చేసుకుని మనం పూర్తి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అప్పుడే అయితే తీసుకోలేము. నో సైన్స్ ఆఫ్ గ్లోబల్ స్లోడౌన్ ఎట్ బట్ రిస్క్స్ ఆర్ హై. సో IMF అంచనాల ప్రకారం ప్రస్తుతానికి గ్లోబల్ స్లోడౌన్ ఏది లేదు అని చెప్తున్నప్పటికీ కూడా నిజంగా ఈ హర్మూజ్ ఎఫెక్ట్ వల్ల ఈ దాదాపు 4 నెలల ఎఫెక్ట్ అండ్ అంతకుముందు ఉన్న యుఎస్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ ట్రేడ్ వార్కి సంబంధించిన అనేక అంశాలు, టారిఫ్స్ అంశాలు కూడా ప్రపంచాన్ని అంతా కూడా ఒక కుదిపేశాయి. దాని నుంచి తేరుకోవడం అయితే అన్ని ప్రపంచ దేశాలకి ఈజీ అయిన టాస్క్ అయితే కాదు. ప్రస్తుతానికి ఒక న్యూస్, ఒక హోప్ ద్వారా మార్కెట్స్ అని పెరుగుతున్నాయి కానీ బట్ అండర్ గ్రౌండ్లో ఆ భయం అయితే ఉంది. IMF నిజంగా యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కూడా ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ ఆఫ్ ది ఎకానమీస్ అని కూడా వీక్గా ఉన్నాయన్న సంగతి, గ్లోబల్ స్లోడౌన్ ఉంది అని వాళ్ళు అధికారికంగా అయితే చెప్పలేదు. బట్ రిస్క్లు అయితే ఉన్నాయన్నట్టుగా కూడా పరోక్షంగా సంకేతాలు అయితే ఇచ్చింది IMF. స్ట్రైట్ పాత్ లైట్ ఫర్ క్రూడ్ ప్రైజెస్ టు ట్రావెల్ డౌన్వర్డ్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్న అంశాలే. ఒకవేళ $60కో $70కో కనుక ఇంకా దిగువకు వచ్చినట్టయితే క్రూడ్ మనకు ఒక బెనిఫిట్ అయితే అవుతుంది. కొత్తగా లిస్ట్ అయిన ఈ కంపెనీస్ అన్ని కూడా స్ప్లిట్ అయిన తర్వాత, లిస్ట్ అయిన తర్వాత వాల్యూ అన్లాకింగ్ జరిగింది. గతంలో 2.1 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న మార్కెట్ క్యాపిటలైజేషన్ 300 లక్షల కోట్ల పెరగడం వల్ల 67% మేర మార్కెట్ క్యాప్ పెరిగింది. షేర్ హోల్డర్స్ అందరికీ కూడా ఒక సంపద క్రియేట్ చేసినట్టు అయింది వేదాంత అనేది వార్త. ఇక్కడ ఏవైతే ఈ మధ్యకాలంలో అంటే వార్ స్టార్ట్ అయిన తర్వాత పెరిగాయో వాటిలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారియో వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పెట్రోల్, డీజిల్ విపరీతంగా ధరలు పెరిగిన తరుణంలో ఈ ఓలా లాంటి స్టాక్స్లో మనం మొమెంటం చూసాం. సో వాటిలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారియో రావచ్చు. అండ్ వీటికి తోడు ఏవైతే మనం ఆయిల్ని ఇక్కడ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ ఉన్న ఆయిల్ ఇండియా లాంటివి అవన్నీ కూడా గత కొద్ది కాలం బాగా పెరిగాయి. వాటిలో ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ఈ ఎథనాల్ బ్లెండింగ్ నేపథ్యంలో షుగర్ స్టాక్స్ అని కూడా విపరీతంగా పెరిగాయి. వాటిలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ఏవైతే ఈ వార్ రిలేటెడ్ టైంలో ఈ లాస్ట్ 3-4 మంత్స్లో న్యూస్ ఆధారంగా పెరిగి ఉన్నాయో వాటిలో ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చే స్కోప్ అయితే ఉంటుంది. అందువల్ల ఎప్పటికప్పుడు కొద్దిగా అంటే న్యూస్ బేస్డ్ ఏదైనా తీసుకున్నట్టయితే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవటం కూడా మంచిది. సో వీటిల్లో ఏవైతే న్యూస్ ఆధారంగా పడి ఉన్నాయో వాటిలో కొద్దిగా మళ్ళీ బయింగ్ మొమెంటం కూడా స్టార్ట్ కావచ్చు. క్రూడ్ ధరలు బాగా పతనం అవుతున్న తరుణంలో అందువల్లే ఇప్పుడు ఇండిగో కానివ్వండి, ఎందుకంటే మేజర్గా అదే కానివ్వండి, అండ్ ఆయిల్ మీద డిపెండ్ అయిన రా మెటీరియల్ మీద డిపెండ్ అయిన పెయింట్ కంపెనీస్ కానీ, టైర్ రిలేటెడ్ కంపెనీస్ కానీ, కొన్ని స్పెషాలిటీ రిలేటెడ్ కంపెనీస్లోకి కొద్దిగా పాజిటివ్ కిక్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. కార్నివల్ టైం ఆటో కంపెనీస్ అనే రోల్ యాజ్ డిమాండ్ స్టేస్ స్ట్రాంగ్. బేస్ ఎఫెక్ట్ ఒకటి, GST కట్ ఒకటి, 2-వీలర్ 3-వీలర్ సేల్స్ రికార్డ్ స్థాయిలో నమోదవటం. సో ఇంకా స్టిల్ మన దగ్గర పాజిటివ్ మొమెంటం కొనసాగుతూనే ఉంది. ఎకానమీ మరీ అంత ఇబ్బంది పడే పరిస్థితుల్లోకి లేదు అనేందుకు ఈ డేటా పాయింట్స్ అన్ని కూడా మనకు ఒక పాజిటివ్గా అయితే తీసుకోవాలి. న్యూ సిరీస్ హోల్సేల్ ఇన్ఫ్లేషన్ 3 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది. మే నెలలో 9.7% బికాస్ ఆఫ్ కాస్ట్లియర్ ఎనర్జీ కొత్త సిరీస్ స్టార్ట్ అయింది. ఆదిత్య బిర్లా లైఫ్
సన్ లైఫ్ ఏఎంసీ ఆల్ టైమ్ హిట్ చేసింది, 6 నెలలు 53% మేర పెరిగింది. హెచ్డిఎఫ్సి ఏఎంసీ కానీ ఆదిత్య బిర్లా ఇవన్నీ కూడా మంచి లైమ్ లైట్లు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. ఆర్తి ఇండస్ట్రీస్ 13% మేర పెరిగింది. బాలకృష్ణ ఈ టైర్ రిలేటెడ్ స్టాక్స్లో 8.5% మేర జంప్ చూసాం. 2 వారాల యావరేజ్తో పోలిస్తే 65 రెట్ల అధిక వాల్యూమ్స్ స్టాక్ పెరిగింది. అపార్ ఇండస్ట్రీస్ కూడా 5% మేర పెరిగి ఆల్ టైమ్ హిట్ చేసింది. ఇక్కడ శంకర్ శర్మ గారు బెట్ ఆన్ స్మాల్ క్యాప్స్ నాట్ నిఫ్టీ టు మేక్ మనీ. సో డబ్బులు సంపాదించాలి అంటే స్మాల్ క్యాప్స్ వైపు దృష్టి పెట్టండి. లార్జ్ క్యాప్లో ఇక్కడ నుంచి కొద్దిగా స్కోప్ అయితే అయిపోయింది. మార్కెట్స్ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక రీబౌండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ టైంలో స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసి సొమ్ము చేసుకోండి అనేది ఆయన ఇస్తున్న సలహా. ఆ ఇంటర్వ్యూ సారాంశం ఒకసారి మీరు పాస్ చేసి కూడా చదువుకోవచ్చు. ముంబైస్ రీడెవలప్మెంట్ దాదాపు 2031 నాటికి 1,50,000 కోట్ల రూపాయల మేర ఈ హోమ్స్ వర్త్ అన్లాక్ అవుతాయన్నట్టుగా కూడా ఒక అంచనా. ఎందుకంటే దాదాపు 35 సంవత్సరాల పైగా ఇంకా ముంబైలో ఏంటంటే పాత సొసైటీస్ ఉన్నాయో అవన్నీ రీవ్యాంప్ జరుగుతున్నాయి. కొత్త బిల్డర్స్కి ఇస్తున్నారు రీడెవలప్ చేయడానికి. అలా రీడెవలప్మెంట్ బిజినెస్ 2031 నాటికి 1,50,000 కోట్ల రూపాయలుగా ఉంటుంది. ప్రస్తుతానికి దాదాపు 1,100 సొసైటీలు రీడెవలప్మెంట్ కోసం అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి రియల్ ఎస్టేట్ కంపెనీస్తో. సో ఇది పరోక్షంగా రియల్ ఎస్టేట్ కంపెనీస్కి, సిమెంట్, స్టీల్ ఇలాంటి కంపెనీస్కి అన్నిటికీ కూడా బెనిఫిట్ అయితే కాబోతుంది. రాబోయే 5 ఏళ్ల కాలంలో ఒక మేజర్ డెవలప్మెంట్. స్మాల్ కార్స్ ఎస్యూవీస్ డ్రో రికార్డ్ పీవీ సేల్స్ ఇన్ మే. స్టీల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా నిన్న ఒక వార్త చూసాం. ఏపీ ప్రభుత్వానికి ఆ సిఆర్డీఏలో అమరావతి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్న తరుణంలో 7.5% మీద స్టాక్ పెరిగింది. సిపిసి 673 కోట్ల రూపాయల మేర ఆర్డర్ గెలుచుకున్న తరుణంలో స్టాక్లో జంప్ చూసాం. భారత్ ఫోర్జ్ కూడా 4% మేర పెరిగింది. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.